సో కరెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం సార్ ఇండియాలో నెంబర్ ఆఫ్ ఉమెన్ జర్నలిస్ట్ 37% ఉన్నారు, మేల్ వచ్చి 63 ఉన్నారు. అంటే దెర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. అంటే వై దట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? అంటే ఫీల్డ్ రిపోర్టర్స్గా వెళ్ళడం కష్టం అవుతుందా, లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? వై ఉమెన్ జర్నలిస్ట్ ఆర్ లెస్? అంటే చాలా వరకు ఇది అన్సేఫ్ అనుకోవడం ఒకటి, భయం. అంటే ఎందుకు వచ్చింది రిస్క్? ఇప్పుడు రిపోర్టింగ్లోకి వెళ్ళాము, వాడు వీడు బెదిరిస్తాడు, ఇబ్బందులు ఉంటాయి. సో మగవాళ్ళకే అలాంటివి ఉంటాయి, అటువంటిప్పుడు ఆడపిల్లలు ఎట్లా ఫేస్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో పేరెంట్స్ ప్రోత్సహించరు ఫస్ట్ థింగ్. ఓకే. రెండోది ఏంటంటే, మీరు వెళ్ళిపోయి నార్మల్గా 4 గోడల మధ్య కూర్చొని ఒక సిస్టంలో వర్క్ చేసుకొని రావడం కాదు కదా, 10 మందితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఒక రిస్క్ సిచ్యువేషన్ కదా అనేది ఒకటి. వీటి వల్ల కొంత పేరెంట్స్ కొంత వెనకడుగు వేస్తారు. అలాగే ఆడపిల్లలు కూడా మనకి ఎందుకు వచ్చిన రిస్క్ అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం రావాలి అనుకుంటే ఆడపిల్లలకి చాలా మంచి అవకాశాలు మీడియా రంగంలో ఉన్నాయి. ఓకే. నిజంగా చూస్తే మన దగ్గర గబుక్కన ఒక మంచి జర్నలిస్ట్ ఒక అమ్మాయి కావాలంటే దొరికే పరిస్థితి లేదు. అవును. కానీ మీరు చూడండి, ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళలోనే 37% అని మీరు అంటున్నారు కదా, 37%లో సక్సెస్ రేషియో మగవాళ్ళ కంటే ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎవరైతే దాని మీద బాగా తపనతో వస్తారు కదా, వాళ్ళు ఆటోమేటిక్ షైన్ అయిపోతారు. అవును. మగవాళ్ళలో ఏదో ఉద్యోగం చేయాలని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అవును. ఏదో ఎగ్జామ్ పెట్టాడు, రాసాం, వచ్చాం, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత దాంట్లో ఎక్కువగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతారు, వెళ్ళిపోతాం. సో ఈ కరెంట్ సిచ్యువేషన్లో జర్నలిజం మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్లో దేర్ మైట్ బి అన్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ టీనేజర్ హూ వాంట్స్ టు బికమ్ ఏ జర్నలిస్ట్, జెన్యూన్ జర్నలిస్ట్ అవ్వాలి అని. సో అట్లాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద కెరియర్ పాత్? అంటే మీరు చెప్పారు సార్ బీటెక్ చేసి యూ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని. మీకు మీరున్న సిచ్యువేషన్లో అంటే 25 years బ్యాక్ మిమ్మల్ని మీకు గైడెన్స్ ఇవ్వాలి అంటే మాస్ కామ్ చేయి, కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకో, ఎలక్వెన్సీ, టోస్ట్ మాస్టర్స్, ఇట్లాగా మీరేం సలహా ఇస్తారు సార్? ఏ కెరియర్ ఎట్లా ఫాలో అవుతే హీ కెన్ బికమ్ ఏ గుడ్ జర్నలిస్ట్? అంటే ఇక్కడ నేను అక్కడ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికి కూడా నేను ఒకసారి జర్నలిజంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ డిగ్రీ చేశాను. ఓకే. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ మీద ఒక డిగ్రీ చేశాను. ఎందుకంటే నేరుగా నేను మాస్కమ్ కూడా చేసేసేయచ్చు. ఓకే. పీజీ. అలా కాకుండా నేను కూడా ఒక ఈ హిస్టరీ వైపు, పాలిటిక్స్, వీటి వైపు నేను కూడా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను అదొక డిగ్రీ చేసి దాని మీద మళ్ళీ ఇంకొక పీజీ చేశాను. ఓకే. పీజీలో మాస్కమ్ తీసుకున్నాను. మాస్టర్స్ అట్లా నేరుగా మాస్కమ్ చేయొచ్చు, లేదా బిఏలో కూడా ఉంటుంది. ఓకే. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాస్కమ్ ఇవన్నీ ఉంటాయి, బిఏలో కూడా ఉంటాయి కదా. బిఏ చేసి మొదటి నుంచి మనం అనుకుంటే ఇట్లా డిగ్రీ స్థాయిలో చేయొచ్చు, తర్వాత పీజీ స్థాయిలో చేయొచ్చు, లేదా డిగ్రీ ఏది చేసినా కానీ పీజీ స్థాయిలో నేరుగా జర్నలిజం చేయొచ్చు. అట్లా ఉంటుంది. అయితే ఎకడమిక్గా మనం ఎలా చదువుతాము, ఎలా చేస్తామనేది పెద్ద పాయింట్ కాదు. ఓకే. ఇవాళ రోజుల్లో మనకేంటంటే ఒక జీల్ ఉండాలి. ఓకే. జర్నలిస్ట్ అవ్వాలంటే ఏదో క్రేజ్గా జర్నలిస్ట్ అయిపోవడం అనేది ఇవాళ వద్దనే చెప్తాను నేను. అట్లయితే ఓకే, నీకు ఒక తపన, సమాజంలో జరిగే వాటిని నేను చెప్పాలి, నా వంతుగా సమాజాన్ని ప్రభావితం చేయాలి అని ఒక తపన, ఒక కసి, ఒక ప్యాషను మీకు ఉన్నప్పుడే అప్పుడు జర్నలిజంలోకి రావాలి. ఓకే. అలా కాకుండా జర్నలిజంలోకి క్రేజ్కి వస్తే ఎక్కువ రోజులు ఉండలేము. దాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. ఓకే. ఉదాహరణకు నేను చెప్పాను కదా మీకు, టెక్నికల్ సబ్జెక్టు నేను చదువుతుంటేనేమో నేను ఎంజాయ్ చేయలేకపోయాను. నాకు కష్టంగా, కొంచెం ఇబ్బందిగా, ఏదో ఫారెన్ మెటీరియల్లా ఉండేది. అదే నేను ఒక స్క్రిప్ట్ రాయాలన్నా, ఒక రిపోర్టింగ్కి వెళ్ళి దాని మీద చేయాలన్నా ఏదో ఇంకా నేర్చుకోవాలి. నాకు పని గంటలు కూడా నాకు తెలియవు. ఓకే. ఇవాళ కూడా ఒక ఆదివారం రోజు కూడా నేను వచ్చి ఆఫీస్కి వచ్చి పని చేస్తా, ఎందుకంటే నాకు దాని మీద ఇష్టం. అలాంటి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే జర్నలిజంలోకి రావాలి. ఫస్ట్ థింగ్, జర్నలిజంలోకి డబ్బులు సంపాదించాలని రాకూడదు. ఓకే. రెండవ రీజన్,
నీకు జర్నలిజంలో డబ్బులే సంపాదించాలి పరమావధి కాదు, డబ్బులు వస్తాయి. ఏదో మనం మామూలుగా జాబ్ చేసినట్టు అన్ని జాబ్స్ చేసినట్టు జర్నలిజం కూడా చేయొచ్చు. కానీ డబ్బులు సంపాదించాలని పరమావధిగా వస్తే ఎర్నలిస్ట్ అవుతారు, జర్నలిస్ట్ అవ్వరు. ఓకే. ఇవాళ చాలామంది ఎర్నలిస్టులు ఉన్నారు, అవును ఎర్నలిస్టులే ఎక్కువ ఉన్నారు. అవును నిజం చెప్పాలంటే Yeah. జర్నలిస్టులు తక్కువ అయిపోయారు. అవును మాలాంటి వాళ్ళం ఏదో విలువలతో బతికాం కాబట్టి, ఈటీవీ నుంచి వచ్చాం కాబట్టి ఆ విలువలు వాటి వల్ల మేము అవే పట్టుకుని వేలాడుతూ మనం జర్నలిస్ట్గా ఉండిపోయాం. కానీ ఎర్నలిస్టులుగా చాలామంది ఈ మధ్య తయారయ్యారు. సో నేనేమంటానంటే అలా ఎర్నలిస్టులుగా కాకుండా జర్నలిస్టులుగానే ఉండాలి అంటే దాని మీద మమకారం ఉండాలి, వృత్తి పట్ల మమకారం ఉండాలి, అప్పుడే రావాలి. సో ఇతర ఉద్యోగాల్లో సపోజ్ మీరు చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు మీతో పాటు వాడు మీరేమో డిగ్రీ ఏమో జర్నలిజం తీసుకున్నారు, మీ ఫ్రెండ్ ఏమో బీటెక్ చేసి ఆ తర్వాత ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ చేసి సో ఫారెన్లో ఉంటాడు, అతని ప్యాకేజ్ ఏమో నెలకి ₹1,00,00,000 ఉండొచ్చు సంవత్సరానికి. ఓకే. మీ ప్యాకేజ్ ఏమో సంవత్సరానికి అంత ఉండకపోవచ్చు, దాంట్లో ఒక 3వ వంతు 4వ వంతు ఉంటుంది. సో అతన్ని చూసి మీరు రీగ్రెట్ అవ్వద్దంటే మీకు దీని మీద ప్యాషన్ ఉండాలి. అవును అప్పుడు మీరు రీగ్రెట్ అవ్వరు. అవును. సో ఈ లక్షణాలు మీకుంటే జర్నలిజం చేయండి, ఆ లక్షణాలు మీకు లేకపోతే జర్నలిజం చేయొద్దు. మీరు ఒక డాక్టర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను మీరు సమాజాన్ని మార్చగలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ లేరు కూడా. ఒక జర్నలిస్ట్గా సమాజంలో మీరు మార్పులు తేగలుగుతారు. అవును అవును. ఒక జర్నలిస్ట్గా మీరు కష్టపడి పనిచేస్తూ కొన్ని విషయాల్ని మీరు పబ్లిక్కి చెప్పడం ద్వారా, పబ్లిక్లో రియాక్షన్ రావడం ద్వారా కొన్ని చట్టాలే అవుతాయి. అవును. అలా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. సో అంత ఇంపాక్ట్ మీరు చూపగలుగుతారు కాబట్టి అదే మీకు సాటిస్ఫాక్షన్, అదే మీకు ఇంధనం, అదే మీకు డబ్బు, అదే సంపాదన. అలా ఉన్నప్పుడు మీరు కష్టమో నష్టమో జర్నలిస్ట్గా కొనసాగుతారు. ఓకే సార్. ఇప్పుడు స్కిల్ సెట్ పరంగా వస్తే న్యూస్ రీడర్కి హీ షుడ్ నాట్ హ్యావ్ స్టేజ్ ఫియర్, ఎలక్వెన్స్ కానీ ఎక్స్టెంపో కానీ చెప్పగలిగే స్కిల్స్ ఉండాలి. అండ్ ఫీల్డ్ రిపోర్టర్కి స్పాంటేనిటీ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వాట్ ఈస్ ద స్కిల్ సెట్ విచ్ యూ రికమెండ్స్